అన్నయ్య గారు ఫస్ట్ మొదలెట్టినప్పుడే ఒక మంచి మాటతో మొదలెట్టారు. అందరూ ఫ్రెండ్స్ కలిసి చేశారని. ఎస్, సమ్హౌ ఫ్రెండ్స్ అనేది ఇక్కడ మా ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ మేము అందరం ఎంత క్లోజ్గా ఉంటామో ఎలా కనెక్షన్స్ వస్తాయి అంటే ఇట్స్ ఆల్ డ్రివెన్ బై గాడ్. నేను మాట్లాడే దాంట్లో సగం మళ్ళీ స్పిరిచువాలిటీ వైపు వస్తుందో నాకు తెలీదు. బట్ సమ్హౌ పార్థు గారు విఎన్ ఆదిత్య గారు సమ్హౌ దే హ్యావ్ బికమ్ సో డియర్ టు ద హార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ చాలా ఇవన్నీ లోపల ఎక్స్పీరియన్సెస్ అవన్నీ షేర్ చేయడానికి అవకాశం ఉండే ముందర అది మాట్లాడబోతున్నాను నేను, కానీ ఇప్పుడే మొత్తం చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ సార్. పార్థు గారు ఈరోజు ఇక్కడికి కరెక్ట్ టైం కుదిరింది. మొన్న నేను చాలాసార్లు అనుకున్నాను ఇట్స్ అబౌట్ ఆల్ డ్రివెన్ అని. పార్థు గారు ఇక్కడికి టైంకి అవైలబుల్గా ఉండడం అండ్ విఎన్ ఆదిత్య గారికి కుదరడం అండ్ వాళ్ళని పర్టికులర్గా విఎన్ ఆదిత్య గారిని ఇక్కడ అవైలబుల్గా చేసినప్పుడు మీనా గారికి అండ్ శాస్త్రి గారికి మెనీ మెనీ థ్యాంక్స్. ఫస్ట్ మనం వీ కెన్ స్టార్ట్ విత్ సెలబ్రేటింగ్ పార్థు గారు ప్రెజెన్స్ హియర్ విత్ లేదు సార్, ఐ వుడ్ రిక్వెస్ట్. సారీ అండి జయ గారు, నేను హైజాక్ చేస్తున్నానేమో. మీ ప్రోగ్రామ్ నేను హైజాక్ చేయకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ. సో వీ వాంట్ టు స్టార్ట్ విత్ ఎ స్మాల్ ఫెసిలిటేషన్ పార్థు గారు అండ్ యా. సో పార్థు గారిని మనం ముందుగా ఆత్మీయంగా సన్మానించుకోవడానికి ముఖ్యంగా ఆదిత్య గారు విఎన్ ఆదిత్య గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాము. సో శ్రీజని విఎన్ ఆదిత్య గారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు మనకు ఇక్కడ తన సమయాన్ని వెచ్చించి ఎంతో బిజీ స్కెడ్యూల్లో వచ్చిన పార్థసారథి నేమాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సారీ అండి, కాసేపు ఎండలో కూర్చోబెట్టాం మీ ఇద్దరిని. పార్థు గారు ఇక్కడ ఉండడం అనేది సెలబ్రేషన్ అండ్ ఆయన ప్రెజెన్స్ ఫీల్ కావడం అనేది మనందరికీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ పార్థు గారు, థ్యాంక్ యూ సో మచ్. పాట గురించి చాలా నేను షేర్ చేయబోతున్నాను. జస్ట్ బేర్ విత్ మీ, ఇట్ వోంట్ బి ఎ లాంగర్ స్పీచ్ ఎట్సెట్రా, కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు షేర్. సో కాబట్టి ప్లీజ్ పార్థు గారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ పార్థు గారు డాలస్ కి, అలాగే మా ఆత్మీయ సభకి. తర్వాత ఓఎంజీ ప్రొడక్షన్స్ తరఫున మీనాక్షి గారిని అలాగే శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ టు ద డయస్ అండి. ఈరోజు మనకి అనుకోకుండా ఇంకొక అతిథి కూడా వచ్చారండి. అనుకునే అయ్యో నాకే స్క్రిప్ట్ సరిగ్గా. సో ప్లీజ్ సినిమాటోగ్రాఫర్ బుజ్జి గారు ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ విఎన్ ఆదిత్య గారి సినిమా ప్రొడక్షన్లో ఆయన ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్లీజ్ కమ్ టు దండి. ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. అందరూ ఆశీర్లు కావాల్సిందిగా ఒక నిమిషం మనం ఆత్మీయ సన్మానం చేసుకుందాం. సో ముందుగా పార్థు గారికి దుస్సాలవాతో సత్కరించవలసిందిగా కృష్ణ గారు, గోపి గారిని, అలాగే పుట్టారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకసారి వేది మీదకి వస్తే. అలా ఏం లేదండి, మనం మీ రాక మాకెంతో సంతోషం సుమండి అని చెప్పడం అర్థం. సో కొట్టారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం సన్మానం కార్యక్రమం చేసుకున్నాక ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా మొదలెడదామండి. సో పార్థు గారు, ఎలా ఉంది మీ స్టే సోఫా? డాలస్లో అంతా కంఫర్ట్గా ఉంది? ఎగ్జాక్ట్లీ. సో వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నాకు పార్థు గారిని చూస్తే ఎందుకో బాలసుబ్రహ్మణ్యం గారిని చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అయ్యో మీకు మైక్ ఇవ్వాల్సిందే లోపల. లేదండి, ఎందుకంటే మీ పాటల ఉచ్చారణ, స్పష్టత కొన్ని అరే బాలు గారితో కంపేర్ చేశాక ఇంకా ఎన్నో చెప్పగల. కొండతో హిమాలయ శిఖరం దగ్గర ఉంటే ఇంకా ఆ శిఖరంతో కంపేర్ చేసినట్టే. సో ఒకసారి మనం అందరం మీ గట్టిగా కరతాళ ధ్వనులతోటి ఆయన దుస్సాలతో సత్కరించుకుందాం. కోటారు గారు దయచేసి ఈ కార్యక్రమాన్ని విఎన్ ఆదిత్య గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి గారు, మీ రాక మాకు ఎంతో సంతోషం అండ్ అద్భుతమైనటువంటి సంగీతాన్ని శ్రీజకి మీరు మంచి ఒక స్టార్ట్ పాయింట్ ఇవ్వబోతున్నారు. దాని విశేషాలు తెలుసుకునే ముందు థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం.
థ్యాంక్ యూ కొటారు ఫ్యామిలీ మెంబర్స్. శ్రీ క్రియేటివ్స్ అని ఒక ప్రొడక్షన్ బ్యానర్ ఈరోజు లాంచ్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వచ్చేసరికి ఇక్కడ స్టేజ్ మీద డెఫినెట్గా స్టాల్వర్డ్స్ ఉన్నారు. ఇక్కడ లేని మహామనిషి గురించి ఆల్రెడీ జయగారు టచ్ చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈజ్ ది యాక్చువల్ థాట్ బిహైండ్ ఎవ్రీథింగ్ నాకు పర్సనల్గా. సో దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్. సో ఆయన ఫిజికల్గా ఆయనతో డైరెక్ట్ బై ద వే ఇస్మాయిల్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్. ప్లీజ్ సీతారామ శాస్త్రి గారితో ఇన్ పర్సన్ అనే దానికన్నా మనందరికీ కూడా ఐ థింక్ మొత్తం అందరం లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టి నా లోపల జరిగేది మనం అని చెప్తాను. ఐ నో దట్ ఇట్ ఈస్ ట్రూ టు. ఆయన ఒక లైవ్ బ్లడ్ ఫ్లోనేమో అందరికీ వెయిన్స్లో, మనిషి ఫిజికల్గా లేరు కానీ ఆయన భావజాలం మాత్రం దాదాపు అందరినీ ఏదో ఒక పాయింట్లో చాలా డీప్గా టచ్ చేస్తుంది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఐ థింక్ ఫర్ జనరేషన్స్ టు కమ్ ఆయన ఇంకా ఎక్కువ రియలైజ్ చేసుకుంటారేమో ప్రాబబ్లీ. ఇప్పుడు మనకి చాలాసార్లు గ్రేట్స్ అందరూ నాకు ఈవెన్ ఇది కూడా పార్థు గారు ఒక వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో ఉన్నప్పుడు గ్రేట్స్ని సెలబ్రేట్ చేసుకోవడం గురించి విశ్వనాథ్ గారి ఇంటర్వ్యూలు అనుకుంటా. పార్థు గారి ఇంటర్వ్యూస్ అన్నీ నేను బాగా లైక్ ఉన్నప్పుడు గ్రేట్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా చేశారు. అండ్ మన సిరివెన్నెల గారు ఆయన లైవ్గా ఉన్నప్పుడు బాలు గారిని కానీ విశ్వనాథ్ గారిని కానీ అన్ఫార్చునేట్లీ మనకి వాళ్ళు మళ్ళీ ఎవ్వరు రాదు. వాళ్ళ మెమరీస్ ఉన్నాయి అండ్ వాళ్ళు మనకు వదిలిపెట్టిన ఏదైతే ఉందో పర్టికులర్గా వీళ్ళందరిలో అంటే ఎవరికి వాళ్ళు గ్రేట్స్. సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన భావజాలం ఏముందో అది మనకి వదిలిపెట్టి వెళ్ళారు. ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన అంటే ఎలా మూవ్ చేస్తారు అనేది ఒక చాలా పెద్ద మేమందరం ఐటీ వాళ్ళం కాబట్టి మేము వెంటనే మనందరం కనెక్ట్ అయిపోతాం. రైట్, ఒక పెద్ద ఐటీ ఆర్గనైజేషన్ మొత్తానికి నేను ఐ హ్యాడ్ టు రన్ ఏ ప్రెజెంటేషన్. ఇట్ వాజ్ ఏ క్రిటికల్ ప్రెజెంటేషన్ ఫర్ మీ, చాలా పెద్దది. దానికి నేను ప్రిపేర్ అవుతున్నాను మెంటల్గా. లక్కీలీ మనీ వైఫ్ తను వెళ్ళేప్పుడు ఫోన్ చేసింది, ఇప్పుడు ఒక పాట పంపిస్తున్నాను ఇది ఒక్కటి వినండి, వెళ్ళేప్పుడు బాగుంది మీ మైండ్కి ఇంకొంచెం బాగా అనిపిస్తుంది మీకు అని చెప్పింది. వెంటనే పెడితే అది వెరీ ఇంట్రెస్టింగ్. ఆ పాట ఆట సినిమాలో నుంచి అసలు ఆయన రాసిన ఎవ్రీ లైన్ ఆట 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 అనుకుంటే బతకడం ఒక ఆట, సాధించే సత్తా ఉంటే సమరం సయ్యాట, తలవంచుకు రావాల్సిందే పృథ్వీషన్ ఈవెంట, జెండాపై కపిరాజు ఉంటే భయం ఎందుకు పదమంట, ఆంజనేయ స్వామి నీకున్నాడు లోపల ధైర్యం ఉంది జస్ట్ గో, నేను పులి మీద స్వారీ కూడా అలవాటు అయిపోతా అని. చాలా ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషి కనెక్ట్ అవ్వాలి అంటే చాలా కష్టమైన లాంగ్వేజ్ తీసుకొచ్చి ఇది చెప్తే ఇదంతా మనకు అర్థం అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. బట్ సీతారామ శాస్త్రి గారు ఈ వాజ్ లైక్ ఈ కుడ్ టాక్ టు ద హార్ట్ డైరెక్ట్గా. ఆ పాట ఎంత చేంజ్ చేసిందంటే మా లైఫ్ని. ఇప్పుడు డైరెక్ట్గా నన్ను ఆబ్వియస్గా నా ఫ్యామిలీస్ని అండ్ ఇంతమంది ఫ్రెండ్స్ని పర్టికులర్లీ పెద్ద ఫ్రెండ్స్ని వీళ్ళని కనెక్ట్ చేసింది అంటే ఆ పాట ఆ రోజు. సో ఆ తర్వాత దెన్ మై లైఫ్ హెస్ చేంజ్. ఒక పాట ఒక మనిషిని చేంజ్ చేస్తుంది అని అనడానికి నా లైఫ్ మీ ముందర లైవ్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇంకా నాకు ఐ గాట్ ఆల్ ది హైట్స్. ఆ రోజు ప్రెజెంటేషన్ ఎక్స్ట్రాడనరీ అయింది, వైస్ ప్రెసిడెంట్స్ నుంచి రికగ్నిషన్ వచ్చేసింది, దెన్ ఆటోమేటిక్గా నా లెవెల్ అంతా చాలా చాలా ఫాస్ట్గా చేంజ్ అయింది బేసికల్గా లైఫ్. ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆ ఒక్క సాంగ్. అండ్ సీతారామ శాస్త్రి గారిని మేమిద్దరం వేరు కాదు, నేను మణి కాబట్టి ఆయన కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత గమ్మత్తుగా ఆయన నాకు ఒక్కసారి ఆయనతోటి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్కి 2 minutes 3 minutes దొరికింది. ఎక్కువ మాట్లాడుతున్నాను సార్, ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ మై హార్ట్ అవుట్. సో ఒక్కసారి 2-3 minutes దొరికింది. అది ఎక్కడంటే లక్కీలీ మా శ్రీజ తన ఫైనలిస్ట్ రైట్ సింగింగ్ ఈవెంట్లో షీ వెంట్ గుడ్. అక్కడ ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదురుపడితే వెంటనే ఆయన ఎప్పటి నుంచో ఎప్పుడు అడగాల్సింది ఒకటే క్వశ్చన్ ఉంది నా మనసులో, జగమంత కుటుంబం నాది పాట ఒక్కటి. నాకు ఆయన ఎన్ని పాటలు, అది నాకు అందులో ఆయన కృష్ణతత్వం చెప్పారా, భగవంతుడి ఎక్స్ట్రీమ్ని చెప్పారా, కవి గురించి చెప్పారా, లేకపోతే ఏంటి, అది చాలా ఉంది. అంటే హూ ఎవర్ వీ కెన్ పిక్, వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్ సాంగ్, అది రిలేట్ చేసుకోవడానికి. ఆయన శాస్త్రి గారు వెంటనే చూడు ఆయన ఆన్సర్ చేయలేదు, చూడు మనము
మనుషులు ఒక డైమెన్షన్లో నీకు నాకు చాలా డిస్టెన్స్ ఉంది, నువ్వు ఇంత దూరంలో ఉన్నావు, నేను ఇంత దూరంలో ఉన్నా, నేను ఇండియాలో ఉన్నాను, నువ్వు అమెరికాలో ఉన్నావు, ఇదంతా. బట్ ఇంకొక పాట అనే డైమెన్షన్లో మన ఇద్దరం వేరు కాదేమో, ఒకటేనేమో. పర్సన్గా ఆ డైమెన్షన్లో నేను పాట రాసానా నువ్వు విన్నావా కాదేమో అన్నారు ఆయన. దట్ వాజ్ ద ఓన్లీ ఇంటరాక్షన్ ఐ హ్యాడ్ విత్ హిమ్, వెరీ ప్రెషియస్. సరే, సీతారాం శాస్త్రి గారి గురించి మనందరికీ చాలా ఇంకా ఎక్కువ మెమరీస్ ఉన్నాయి, డోంట్ వాంట్ టు గో ఓవర్బోర్డ్ అండ్ లాట్ ఆఫ్ పర్సనల్ ఫీలింగ్స్. సో ఆయన ఒక ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఆడపిల్లలకి లో నుంచి కాదు భయపడక్కర్లేదు, పైకి రమ్మని చెప్పడానికి ఇప్పుడు ఉంటే ఎలా చెప్తారు అన్న థాట్ వచ్చింది. ఎందుకని రాగానే నేను పార్థు గారు ఐ థింక్ 2-3 years నుంచి మనం కనెక్ట్ కాలేదు, మధ్య గ్యాప్ వచ్చింది. అంత ముందు వీవర్ లైక్ సంభవాలు బికాస్ ఆఫ్ వెంకట్ దేవరపల్లి హూ ఈజ్ శ్రీజస్ ఫస్ట్ మ్యూజిక్ టీచర్. నేను అడగగానే మినసోటా నుంచి ట్రావెల్ చేసేసి చక్కగా వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. సో వెంకట్ వాజ్ ది పర్సన్ హూ కనెక్టెడ్ పార్థు గారు అండ్ నన్ను ఇప్పటికి కూడా. వాళ్ళిద్దరిని చూడడం కూడా ఇట్స్ ఏ ఫన్. ఆయన ఒక్క నిమిషం కూడా వీళ్ళిద్దరు కొట్టుకోకుండా ఉంటారు, దట్ వాస్ ఫన్. సో అల్టిమేట్లీ పార్థు గారు ఇచ్చే రిటర్న్స్ అవన్నీ దగ్గర నుంచి చూస్తూ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ అలాట్. సో దట్స్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో లక్కీలీ పార్థు గారికి ఎందుకనో ఆ థాట్ రాగానే సీతారాం శాస్త్రి గారు ఏం చెప్తారు అనిపించగానే వెంటనే ద నెక్స్ట్ మినిట్ మై థాట్స్ వెంట పార్థు గారికి కాల్ చేస్తాను. పార్థు గారికి కాల్ చేస్తే నీకు ఒక సంగతి తెలుసా అన్నారు. ఏంటన్నాను అంటే, మేము నామశ్వాసం కాను ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము, మీకు రేపటి నుంచి నచ్చుతున్నది చూడండి అన్నారు. అప్పటికి ఇంకా టెలికాస్ట్ కాలేదు, నాకు తెలియదు. సో ఈ కోఇన్సిడెంటల్లీ వీఆర్ కనెక్టెడ్ విత్ సీతారాం శాస్త్రి గారి ఇంటెంట్. అది అలా ఆ పాట నేను శాస్త్రి గారు నేను ఇలా అనుకుంటున్నానండి అన్నారు పార్థు గారితో. పార్థు గారు లక్కీలీ అంటే ఒక వేవ్ లెంగ్త్లో ఉన్నప్పుడే కొన్ని పనులు అవుతాయి కదా, వెంటనే చేస్తున్నారు. మనం చేద్దాంలేండి అని చెప్పి ఓకే ఒక లిరిసిస్ట్ని ట్రై చేద్దాము, నేను చెప్తాను మీకు అన్నారు. నేను ఆల్రెడీ కొన్ని థాట్స్ని ఒక పేపర్ మీద పెట్టి ఏదో ట్రై చేశాను, బట్ యూ నీడ్ ఏ గుడ్ వే ఆఫ్ స్క్రిప్టింగ్ ఇట్ అన్నారు. అలా యశ్వంత్ అని చెప్పి అతను సీతారాం శాస్త్రి గారికి నాకంటే ఎక్కువ పార్థు గారికి చెప్పగలుగుతారు యశ్వంత్ గురించి. అండ్ బై ది వే వెంకట్ గారు, యశ్వంత్ మా లిరిసిస్ట్. అండ్ నాకు సర్ప్రైజే, అండ్ మీరు కూడా వినొద్దు సార్, నేను ఒక చిన్న ఆడియో బయట రికార్డ్ చేసి పంపిస్తాను నేను ఈ సాంగ్ అని చెప్పి ప్లీజ్ ప్లే చేయండి అన్నారు. సో ఇఫ్ యు ఆర్ రెడీ, యశ్వంత్ గారు ఏం చెప్పారు నేను కూడా వింటాను. ఫస్ట్ టైం కాదు, మనం మ్యూజిక్ లాంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేస్తే బాగుంటుంది. లేదు, మన పార్థు గారు వీళ్ళు మాట్లాడాక అది అందులో ఫ్లోగా వేద్దాం. సో మీ శ్రీ క్రియేటివ్ బ్యానర్ ఈరోజు అధికారికంగా మీరు స్టార్ట్ చేస్తున్నట్టుగా భావిస్తూ మీకు ఫస్ట్ బెస్ట్ విషెస్ అండి. మంచి హ్యాండ్స్ తోటి మంచి వేదిక మీద మీరు మొదలెట్టారు. సో కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమమే కాదు, మీ సొంత ప్రొడక్షన్ అయినప్పటికీ ఇది కూడా ఒక వినూత్నమైన ప్రయోగంగా భావించి మేము అందరం ఎదురు చూస్తాము. మరి ఈ దీనిలో మీ మొట్టమొదటి ఈ స్వర ప్రయాణానికి స్వప్నాల నావ అని పేరు పెట్టారు. ఆ స్వప్నాల నావ నేను అనుకుంటున్నది మీరు చెప్పిన ఉద్దేశం ఉత్తేజపరిచే విధంగా మనకి జీవితంలో ముందుకు వెళ్ళడానికి స్వప్నాన్ని సాధించడానికి కావాల్సిన స్ఫూర్తిగా మీరు అన్నారు. సో ఆ మ్యూజిక్ లాంచ్ ఎక్స్పీరియన్స్ పార్థు గారితో ఎలా జరిగిందో మీరు చెప్తారా, శ్రీజ చెప్తున్నా, పార్థు గారి చేత చెప్పించుకుందాం ఎలా అయినా సరే. సో ఆ వివరాలు మనకి స్వప్నాల నావ గురించి చెప్పండి. ఐ థింక్ మీరు బాగా టచ్ చేశారు. సో నేను తక్కువ మాట్లాడి వాళ్ళతో ఎక్కువ. నా ఉద్దేశం అది కాదు, ప్రొడ్యూసర్ ని కామెంట్ చేసే ప్రస్తుతానికి మీరు ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మీరు చెప్పింది గుర్తు చేస్తున్నారు. మీ కాన్సెప్ట్ మీరు ఎందుకు మొదలైంది మీరు చెప్పడమే కరెక్ట్, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసామో మేము చెప్తాం. సో స్వప్నాల నామ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ శ్రీజ ఉంది, బట్ తర్వాత మనం తనని వేదిక మీదకి పిలుద్దాం. కానీ ఈ లోపల ఇస్మాయిల్ గారు అందరికీ సుపరిచితులు, గుడ్ ఫ్రెండ్. సో డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ గారు కూడా వేదిక మీదకి వస్తే మీకోసం ఒక సీటుని మేము రిజర్వ్ చేసామండి. థ్యాంక్ యూ, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. సో గో ఆన్, చెప్పండి. థ్యాంక్స్ జయ గారు. సో ఐ డూ నీడ్ దోస్ బౌండరీస్. ఎస్ నా మైక్ ఇక్కడే. ఓకే, సో దెన్ పార్థు గారికి కలపడం అంటే యశ్వంత్ వెంటనే ఆయన మా థాట్స్కి ఒక పర్ఫెక్ట్ రూపం ఇవ్వడం. అండ్ ఇన్ ద మీన్ టైం పార్థు గారు ఈ సాంగ్ గురించి మీలో చాలామంది ఇంకా తెలియదు కాబట్టి ఒకసారి వాళ్ళు ఎలాగో వింటారు. అది దట్స్ ఐ థింక్
నాకు తెలిసిన పార్థు గారు చాలా అద్భుతమైన కంపోజిషన్స్ ఉన్నాయి. నేను కొంచెం సెల్ఫిష్ అంటానేమో, బట్ ఇది బెస్ట్ వర్క్ ఏమో అనిపించింది. కానీ నిన్న మళ్ళీ నాకు ఇంకొకటి వినిపించారు. సో దాంతో నేను కంపేర్ చేయలేను. బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం దిస్ వాజ్ లైక్ సో ప్లీజింగ్, ఎక్స్ట్రాడినరీ వర్క్. థ్యాంక్ యూ పార్థు గారు. సో వితౌట్ ఫర్దర్ అడు నేను నెక్స్ట్ ఆదిత్య గారి గురించి చెప్పాలి. వెంటనే ఇక్కడికి ఆ సాంగ్ ఒకసారి విన్న తర్వాత లోపల ఉన్న థాట్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి. ఇట్ డస్ నీడ్ లాట్ ఆఫ్ ఒక కరెక్ట్గా సాంగ్ని ఎక్స్ప్రెస్ చేసే డైరెక్టర్ ఈజ్ ద నీడ్. సాంగ్ ఎంత ఆడియో ఎక్స్ట్రాడినరీ వర్క్ పార్థు గారు ఎఫర్ట్ పెట్టిన, లక్కీలీ శ్రీజ దానిలో భాగమైన ఈ వర్క్ కనుక రియల్గా మౌత్ పీస్ లాగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి ఏంటంటే ది నీడ్స్ ఏ సంథింగ్ దట్ కెన్ టాక్ టు ఇట్. అది వీడియో. సో ఆదిత్య గారు చాలా ఆయన వెంటనే నేను అప్రోచ్ అవ్వడం, అండ్ ఈ సాంగ్కి ఆదిత్య గారి కంటే ఆప్ట్ డైరెక్టర్ ఇప్పుడున్న వాళ్ళల్లో. సాంగ్ విన్నాక ఈవెన్చువల్గా చూసిన తర్వాత ఆబ్వియస్గా 100% యు ఆల్ విల్ అగ్రీ విత్ మీ. ఐ డోంట్ వాంట్ టు పుట్ థాట్స్ ఇన్ యువర్ మౌత్ ఆర్ హెడ్స్. సో ముందరే చెప్పట్లేదు, కానీ ఆదిత్య గారు ఇప్పుడున్న ఆ రోజు నాకు తెలిసిన తర్వాత మనకు తెలిసిన మనసంతా నువ్వే, ఈ పిక్చర్, ఆ సాంగ్స్, ఆ విజువలైజేషన్కి నిన్న మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ దొరికింది. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఎవరినో హీరోగా పెట్టి సియాటిల్లో ఫాల్ కలర్స్ కనిపించగానే మీకు తెలిసిన పర్సనాలిటీని కొంతమందిని పెట్టి ఏవో అద్భుతమైన పాట అప్పటికప్పుడు పిక్చరైజ్ చేశారు. అది చూస్తే సినిమా కోసం తీసినట్టు ఉంటుంది. అంతే చెప్తాను. అది దాని తర్వాత అది ఎంత దూరం వెళ్తుందో, అది ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు తెలీదు. వాళ్ళతో అట్టు పెడుతున్నాను ఆ న్యూస్. సో దట్ ఐ స్టాప్ దే. అండ్ జయ గారు అది బేసికల్గా సో శ్రీ క్రియేటివ్స్ ఈజ్ నాట్ అంటే అందరూ అనుకునే ఛాన్స్ ఉంది శ్రీజకి ప్లాట్ఫామ్ కావాలి అనేది. ఐ సీ దట్ యాజ్ ఎ బై ప్రోడక్ట్. యాక్చువల్ శ్రీ క్రియేటివ్స్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ ఐడియాలజీని ముందుకు తీసుకొని వెళ్ళడం అనేది ఎలా కుదిరితే అలా. ఐ థింక్ దట్స్ వేర్ వీఆర్ సీయింగ్ ద నెక్స్ట్ స్టెప్స్. శ్రీ క్రియేటివ్స్ సీతారామ శాస్త్రి గారితో థాట్స్ ఉంటాయి ఖచ్చితంగా. జనరేషన్స్కి మనం చెప్పగలిగింది ఏంటి, మంచి చేయగలిగింది ఏంటి, ఈరోజు ఏది గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని మనం సాంగ్స్ తోటి అడ్రస్ చేయగలమని నమ్ముతున్నాం కాబట్టి. సో అది దట్స్ ది ఇంటెంట్ బిహైండ్. సో డెఫినెట్గా సంగీతానికి ఆ శక్తి ఉందండి. మనము విడిగా మాటలు వినకపోయినా పాట మాత్రం ఖచ్చితంగా 10 సార్లు వింటాం. ఒక్కొక్కసారి అలా కొంతమందికి ఫేవరెట్ సాంగ్స్ ప్లేలిస్ట్లో ఉండడానికి కారణం కూడా అంతే. ప్రేమ గుర్తొస్తే ఓ పాట, బాధ గుర్తొస్తే ఓ పాట. సో పాటకి ఎప్పుడు ఆ ప్రత్యేక స్థానం ఉంది. నేను మీ అమ్మాయి కాబట్టి మీరు చాలా అంటే ఆ అమ్మాయిని పిలవలేదు, కానీ ఒకసారి శ్రీజాని కూడా ఇక్కడికి వస్తే నేను చెప్పాలి ఏంటంటే ఒక మంచి గాయనిగా మారిపోతుంది. ఆల్రెడీ మంచి గాయని కాబట్టే మనకి పార్థు గారి చేతుల మీదుగా ఒక మంచి పాటతో లాంచ్ అవుతుంది. కంగ్రాట్స్ శ్రీజ. సో యు ఆర్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్. ఇంకా ఐ కాంట్ టెల్ మోర్ దాన్ దట్. పార్థు గారు చక్కగా నీకు అంత పేషెన్స్గా చేశారు అంటే ఇట్స్ అ గుడ్ స్టార్ట్. ఇక్కడి నుంచి నువ్వు చాలా ముందుకు తీసుకెళ్తావని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. సో గోపి గారు, మరి ఒకసారి స్వప్నాల నావ అంటే మీరు సిరివెన్నెల గారి స్ఫూర్తితో అన్నారు కాబట్టి చాలా అందంగా రూపుదిద్దుకుంటుంది, నాకు డౌటే లేదు. ఎందుకంటే సాహిత్యం చాలా బాగుంది, మేము విన్నాం. అందరూ వినకపోయినా నేను కూడా విన్నాను కాబట్టి ఎక్సలెంట్ కంపోజిషన్, అసలు ఇంకా బాగుంది. ఆ పాటకి ఈ కంపోజిషన్, ఈ పాట ఇందులో గోపి గారి హ్యాండ్ ఉందా అనుకున్నాను నేను. అలా ఉందన్నమాట. ఎక్సలెంట్ వర్క్ అది. సో మరి మనం పార్థు గారి ద్వారా ఒకసారి ఎలా అనిపించింది అంటే ఒక ఎన్ఆర్ఐగా తను అక్కడికి వచ్చి ఒక పాటని పాడుతున్నప్పుడు ఆయనకున్నటువంటి స్కేల్ నుంచి తనకి చెప్పి చేయించడం కానీ ఏదైనా కానీ ఒకసారి ఈ చిన్న ఎక్స్పీరియన్స్ నుంచి మీ ద్వారా వినాలని ఉందండి. సో ఈ మైక్ తీసుకోండి. మనం ఒక్క శ్రీజకి చెప్పేసేసి మీకు ఇచ్చేస్తాను మైక్. ఇట్స్ నాట్ దట్ ఐ హ్యావ్ ఫ్యాసినేషన్ ఫర్ మైక్, ఇదే మైక్ నాకు తెలుసు. సో శ్రీజకి నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే దిస్ ఈజ్ లైక్ హర్ బెస్ట్ ఆపర్చునిటీ. పెద్దవాళ్ళు అయ్యారు అంటే తేలిగ్గా పెద్దవాళ్ళు అవరు. వాళ్ళు ఇప్పుడు తను క్లోజ్గా వాళ్ళతో వర్క్ చేయడం వల్ల, ఇప్పుడు పార్థు గారితో మ్యూజిక్ రికార్డ్ చేసినప్పుడు కానీ, రేపు ఆదిత్య గారితో వర్క్ చేయబోయే ముందు కానీ, శ్రీజతో పాటు అంశు, ఈ ఏజ్ గ్రూప్ అందరి పిల్లలకి చెప్తున్నానమ్మా, చాలా దాని వెనకాల పెద్దవాళ్ళు అవ్వడం వెనకాల ఒక చాలా
క్రిటికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. డిసిప్లిన్, ఎంతైనా సరే కాంప్రమైజ్ కాకపోవడం, అండ్ డీప్గా ఏం తెలుసు అనేది ముందరే విజువలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళడం. ఇవన్నీ షీఈస్ సో లక్కీ. ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ లక్కీ టు గెట్ అసోసియేటెడ్ విత్ దెమ్, అండ్ షీ ఈస్ సో లక్కీ దట్ షీ ఈస్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ సో ఎర్లీ ఇన్ హర్ కెరీర్.